జైలుకెళ్లి సకల భోగాలు అనుభవించిన వారిలో రాజకీయ నాయకులు ఉన్నారు. పశువుల దానా కేసులో జైలుకెళ్లిన ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్, మర్డర్ కేసులో అరెస్ట్ అయిన క్రిమినల్ లీడర్ పప్పు యాదవ్ కూడా అన్ని సౌకర్యాలు అనుభవించిన వారే. లాలూ ప్రసాద్ యాదవ్ బీహార్ మాజీ ముఖ్యమంత్రి. తన వాక్చాతుర్యంతో ప్రత్యర్థులను సైతం మరిపించగల మాస్ లీడర్. పశువుల దానా కేసులో అడ్డంగా దొరికిపోయి జైలుకెళ్లారు. దీంతో ముఖ్యమంత్రి పదవికి ఎసరు రావడమే కాదు, ఏకంగా ఎన్నికల్లో పోటీ చేసే అర్హత కూడా కోల్పోయారు. లాలూ ప్రసాద్ యాదవ్ ను తొలిసారిగా 1997 జూలై 30న జ్యుడిషియల్ రిమాండ్ కు పంపారు. ఈ సమయంలో బీహార్ లోని మిలిటరీ పోలీస్ గెస్ట్ హౌస్ లో సకల సౌకర్యాలతో 134 రోజులున్నారు. అనంతరం రెండోసారి 1998 సంవత్సరం అక్టోబర్ 28న అరెస్ట్ అయి అదే గెస్ట్ హౌస్ లో 73 రోజులున్నారు. లాలూ ప్రసాద్ యాదవ్ అరెస్ట్ అయిన ఈ రెండు సందర్భాల్లోనూ కూడా ఆయనకు ఇంటి కంటే జైలు పదిలం అన్న చందంగా సౌకర్యాలు కల్పించారు. ఏసీ, ఫోన్, టీవీ వంటి అన్ని సౌకర్యాలు ఉన్నాయి. బయటికి వెళ్లలేకపోతున్నామనే బాధే తప్ప జైల్లో పడ్డామేమిటి అనే చింత లాలూకు ఎక్కడా లేదు. ఆ తర్వాత మరో కేసులో అరెస్ట్ అయి జైలుకెళ్లిన లాలూ ప్రసాద్ కు అన్ని సౌకర్యాలు ఉండేలా చూడాలని కోర్టే పేర్కొంది. దీంతో ఇతర ఖైదీలతో కాకుండా సెపరేట్ గా ఓ గది, అందులో వీఐపీ సదుపాయాలు సమకూర్చారు. ఈ రూమ్ లో ఏసీ, టీవీ, ఫోన్ తో పాటు మంచి మంచం, దోమల నివారణకు మస్కిటో కాయిల్, పటిష్టమైన సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. మర్డర్ కేసులో శిక్ష పడిన ఎంపీ పప్పు యాదవ్ కూడా జైలులో అన్ని సౌకర్యాలు పొందిన వారే. ఆయన జైలులో ఉన్న సమయంలో 640 మంది దాకా స్నేహితులు, బంధువుల్ని కలుసుకున్నారు. జైలులోనే తన ఆత్మకథ ద్రోహ కాల్కి ప్రతీక రాశారు. ఈయనకు కూడా టీవీ, మంచం, ఫోన్ వంటి సౌకర్యాలు కల్పించారు. అక్రమాస్తుల కేసులో జైలుకెళ్లిన వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత జగన్మోహన్ రెడ్డి కూడా జైలు జీవితాన్ని మధుర జ్ఞాపకంగానే మిగిల్చుకున్నారు. చంచల్గూడ జైలులో స్పెషల్ ఖైదీగా ఆయన అన్ని వసతులు పొందారు. ఏసీ రూమ్ తో పాటు టీవీ, పత్రికలు, మంచి బెడ్, మంచి భోజనం జగన్ కు అందాయి. జైలులో ఉదయాన్నే వాకింగ్ తో ప్రారంభమయ్యే జగన్ దినచర్య సౌకర్యవంతంగా ముగిసేది. ఇంటి భోజనం చేసిన జగన్ తన కోసం వచ్చేవారిని కలుసుకోవడం, పత్రికలు, పుస్తక పఠనంతో గడిపేవారు. సాయంత్రం తనతో పాటు అరెస్ట్ అయిన వారితో షటిల్ ఆడుతూ బెయిల్ వచ్చే వరకు ఎంతో ఉల్లాసంగా జైలు జీవితాన్ని పూర్తి చేశారు.